నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. గుత్తి మండల నూతన బీజేపీ అధ్యక్షుడిగా పాలమూరి బాబయ్య. అనంతపురం జిల్లా గుత్తి మండల నూతన బీజేపీ అధ్యక్షుడిగా బసనేపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరి బాబయ్య రాయల్ నియమితులయ్యారు. గుత్తి పట్టణంలో మంగళవారం జరిగిన బీజేపీ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ నియమించారు. వారు మాట్లాడుతూ మండలంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, ఇందుకు అధ్యక్షుడు బీసీ వెంకప్ప, మండల అధ్యక్షుడు పాలమూరి బాబయ్య రాయల్, పట్టణ ప్రధాన కార్యదర్శులు నూరుల్ హసన్ భాషా, చామంతుల ప్రేమ్ కుమార్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రంగరాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బావిగడ్డ ఓబులయ్య, జిల్లా కార్యదర్శులు కవితా శర్మ, బలకా నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు బాబయ్య విశ్వకర్మ, ఇంప్లిమెంట్ నెంబర్ వీరోజిరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు మూలింటి బాలకృష్ణ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కందుల హేమలత, పట్టణ కార్యదర్శి శైలజ, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల నారాయణ మైనార్టీ, మర్చ జిల్లా ఉపాధ్యక్షుడు కరీం, సీనియర్ నాయకులు హాజీ, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు ఎక్కలూరు, జానకిరామ్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు వసంత్ కుమార్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఇట్లా పట్టుకోండి, నా ఇట్లా చూడండి. విరోజి గారు బాబాయ్ గారికి చిరు సన్మానం చేస్తున్నారు. ఇట్లా చూడప్ప విరోజి. నూతన మండలాధ్యక్షుడి గారికి పాల్మూరి బాబాయ్ గారికి చెప్పు రెండు మాటలు. భారత్ మాతకి జై. మైక్ తీసుకో, మైక్ తీసుకో. వందే 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 భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. అందరూ ఇట్లా పట్టుకోండి, నా ఇట్లా చూడండి. విరోజి గారు బాబాయ్ గారికి చిరు సన్మానం చేస్తున్నారు. ఇట్లా చూడప్ప విరోజి. నూతన మండలాధ్యక్షుడి గారికి పాల్మూరి బాబాయ్ గారికి చెప్పు రెండు మాటలు. భారత్ మాతకి జై. మైక్ తీసుకో, మైక్ తీసుకో. అబ్బాయి ఇట్లా చూడు. మార్కెట్ డైరెక్టర్ బావిగడ్డ ఓబులయ్య గారు నూతన అధ్యక్షుడి గారికి పాల్మూరి బాబాయ్ గారికి సన్మానం చేశారు. ఇప్పుడు సభను ఉద్దేశించి నూతనంగా ఎన్నికైన పాల్మూరి బాబాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారములు. మైక్ తీసుకో. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, మాధవన్ నాయకత్వం, కొనకొండ రాజేశ్వర గారి నాయకత్వం, గుత్తి మండల బీజేపీ నాయకుల నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుత్తి మండల శాఖకి రూరల్ అధ్యక్షునిగా నన్ను నియమించారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్ గారు నా మీద నమ్మకంతో నా మీద పనిచేస్తానని, నేను పార్టీకి కట్టుబడి నిలువుగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని, పార్టీకి ప్రజలకి న్యాయం చేస్తానని చేకూరుతున్నాను. నేను అందరినీ కలుపుకోపోయి ఈ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఎవరికి సమస్య ఉన్నా నేను ముందర ఉంటాను. రాబోయే ఎలక్షన్లో సర్పంచులుగా గెలిపించి తీరుతాను. మున్సిపాలిటీలో కానీ కౌన్సిలర్గా పార్టీని అనంతపురం జిల్లాలోనే మా జిల్లా అధ్యక్షుడికి చెందించి నేను ఒక గర్వకారణంగా బాబాయ్ వ్యాలంటీ నిరూపించుకొని మా అధ్యక్షుడికి నేను స్టార్ట్ చెప్తున్నా. ప్రేమతో నాకు పదవి ఇచ్చినందుకు అందరూ కట్టుబడి ఉంటారని కోరుకుంటున్నాను. ఏంటి కలుగుతావు? జిందాబాద్ 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 జిందాబాద్. కొనకొండ రాజేష్ గారి నాయకత్వం, కొనకొండ రాజేష్ గారి నాయకత్వం, బాబయ్య గారి నాయకత్వం, బీజేపీ నాయకుల నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నితిన్
నవీన్ గారి నాయకత్వం, మాధవ గారి నాయకత్వం, మన రాజేష్ అన్న గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్. ఈరోజు గుత్తి రూరల్ మండల అధ్యక్షుడిగా యువ నాయకుడు పాలమూరి బాబయ్య గారి నియామకం కావడం చాలా సంతోషకరం. ఈయన పార్టీ కోసం నిరంతరం పనిచేయాలా, పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలా. సంక్షేమము అభివృద్ధి జరుగుతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల సుపరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నాడు అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుత్తి టౌన్లో అయితేనేమి, రూరల్లో అయితేనేమి ఒక బలీయమైన శక్తిగా ఎదగడానికి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానము, ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ ఈరోజు ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నారు. కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. ఇప్పుడు మండలాధ్యక్షుడిగా నియామకమైన బాబయ్య గారు అయితేనేమి, లేకుంటే టౌన్ అధ్యక్షుడు వెంకప్ప గారు అయితేనేమి సమన్వయంతో కార్యకర్తలందరినీ కలుపుకొని ఇక్కడ తమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసి ఇంకా పార్టీకి రాబోయే కాలంలో మంచి పేరు తీసుకొచ్చి వీళ్ళు కానీ భవిష్యత్తులో కార్యక్రమాలన్నీ చేస్తే పార్టీ గుర్తించి వీళ్ళు ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్తుంది. ఎందుకోసమంటే మండలాధ్యక్షుడు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ చాలా కీలకమైన మండలంలో ఎవరు వచ్చినా ఎవరు ఉన్న మండలాధ్యక్షునికే మేము ఫోన్ చేస్తాం. మండలాధ్యక్షుడే ఇక్కడ నడిపించాల్సింది పార్టీ అందరినీ కలుపుకొని. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మండలాధ్యక్షుడు చాలా కీలకము. ఆ కీలకమైన పదవిలో ఉన్న వాళ్ళు పార్టీని ఏం చేశాం, పార్టీ కోసం ఎంత పని చేశాము, ఈ 2 సంవత్సరాలున్నా 3 సంవత్సరాలున్నా తీసుకున్నామా బాధ్యత లేదనుకోకుండా పార్టీని ఒక కొత్త పద్ధతిలో తీసుకెళ్ళి ప్రజలకు చేరువు కావాలనేది మా యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని మేము ఆశిస్తాం. భారతీయ జనతా పార్టీ పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో నేను బలోపేతం చేస్తానని మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షుడు కొండకొండ రాజేష్ గారు ఆదేశాల మేరకు నేను గుత్తి మండల రూరల్ అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ఇంకొకటి, నేను కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో గుత్తి మండలం మొత్తం పర్యటనంతా గ్రామస్థాయిలో తీసుకెళ్ళి ప్రజల సమస్యలు అయితేనేమి, పార్టీ వాళ్ళ కార్యకర్తలకి సమస్యలు అయితేనేమి ఏదైనా కానీ నా దృష్టి తీసుకొస్తే నేను పోరాటం చేసి మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏదైనా నేను పార్టీ దృష్టి తీసుకెళ్ళి పనిచేస్తానని కోరుకుంటున్నాను.